ఈ నెల 14వ తేదీన పిఠాపురంలోని చిత్రాడ వద్ద జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి అధ్యక్షతన ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవం సన్నాహక సభ జరిగింది. 100% స్ట్రైక్ రేట్తో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్యే లోకం నాగమాధవి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం జరిగే పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వేదిక వద్ద లక్షలాదిగా తరలివచ్చే జన సైనికుల కోసం ఇప్పటికే అధిష్టానం ఏర్పాట్లు చేసిందన్నారు. మిగిలిన రాజకీయ పార్టీలకైతే జనాలను తరలించాలని, జనసేన పార్టీకి అయితే జన సైనికులు స్వతహాగా కదలి వస్తారని అన్నారు. విజయనగరం పార్లమెంట్ నుండి అత్యధికంగా ఆవిర్భావ సభకు హాజరై జిల్లా సత్తాను చాటుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో జనసేన నాయకులు, పీఓసీలు సభను విజయవంతం చేయాలని కేడర్ను కోరారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల పీఓసీలు, మండల నాయకులు, పట్టణ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అలాగే ప్రచారం ఎలా చేయాలి సభ గురించి అన్నది ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ సభ 2024 ఎన్నికల తర్వాత 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ సాధించిన విజయం తర్వాత జరుగుతున్న విజయోత్సవ సభ. ఈ సభకి సుమారు 20 లక్షల మంది తరలి వచ్చే దిశగా జరుగుతుందని అందరం కూడా భావిస్తున్నాం. అంతకన్నా ఎక్కువ వచ్చినా అందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అభిమానులు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం అంతా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన త్యాగం, ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన తరిమి కొట్టడానికి ఆయన చేసిన వ్యూహం, ప్రజల తరఫున ఆయన చేస్తున్న పోరాటం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రజలందరూ ఈరోజు హర్షిస్తున్నారు. కాబట్టి ఈ విజయం తర్వాత జరుగుతున్న ఈ విజయోత్సవ సభకి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను ఈరోజు మా నాయకులతో కలిసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా ఇది మనం అందరం వెళ్ళి విజయవంతం చేయాల్సిన సభగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోమని చేయాల్సినదిగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చేయడం జరిగింది. అలాగే కాకినాడ వేదికగా చిత్రాడలో జరుగుతున్న ఈ విజయోత్సవ సభకి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా సమావేశాన్ని అందిస్తూ సుమారు 500 మందితో వివిధ కమిటీలని పార్టీ వేయడం కూడా జరిగింది. అందరూ కూడా ప్రత్యేకంగా ఈ సభ గురించి పాటుపడుతున్నారు. ఈ వారం అంతటా కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగ